హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ఒడుం కుతిర చడం కుతిర' అనే ఒక మలయాళం మూవీ చూసామాట. దీని మీనింగ్ ఏంటంటే పరిగెత్తే గుర్రం, దూకే గుర్రం అంట. స్టారింగ్ ఫహద్ ఫాజిల్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు బానే ఉంది. కొంచెం సైక్ ఉంటదన్నమాట సినిమా అనేది. ఏంటో ఎక్కడెక్కడికో పోతూ ఉంటది. ఎక్కడెక్కడికో వస్తూ ఉంటది. ఓవరాల్‌గా అయితే నాకు బానే అనిపించిందన్నమాట. చూడొచ్చు. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మన హీరో, హీరోయిన్‌కి మ్యారేజ్ అవుతున్నట్టుగా మనకు చూపిస్తారు. అక్కడ ఏంటంటే హీరోయిన్ ఒక చిన్న కోరిక అనేది కోరుతదనమాట. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. తను కోరిన కోరిక వల్ల వీళ్ళ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయి కొలాప్స్ అయిపోతదనమాట. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఎలా కలిసారు, ఏంటి అన్నది మెయిన్ ప్లాట్. కానీ దీంట్లో ఏంటంటే కొన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి మధ్యలో ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ స్టోరీస్ కూడా మనకి ప్యారలెల్‌గా చూపిస్తా ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్‌కి ఒక జస్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. అక్కడి నుంచి వీళ్ళిద్దరి క్యారెక్టర్‌కి ఒక మంచి ఎండింగ్ ఇస్తారనమాట. అంటే ఎలా చూపిస్తారంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో అప్పుడప్పుడు కొంతమంది పర్సన్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. యాస్ ఎ పాసింగ్ క్లౌడ్స్ కింద. వాళ్ళొచ్చినప్పుడల్లా ఏదో ఒక లెసన్ అనేది నేర్పుతూ ఉంటారు. దానివల్ల అది నేర్చుకుని ముందుకెళ్ళిపోవాలి అన్న టైప్‌లో మనకొక మెసేజ్ అనేది ఇద్దామనుకున్నారన్నమాట. అదైతే బావుంది. ఇచ్చారు గానీ ఏంటంటే, చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారన్నమాట. కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకు పెట్టారు, ఏంటి అని అనిపిస్తది. కానీ ఓవరాల్‌గా మొత్తం చూసాక, క్లైమాక్స్ వరకు చూసాక అప్పుడు అర్థమవుద్దిమాట. అంటే ఓహో! ఈ క్యారెక్టర్ వల్ల ఇలా మారిందా స్టోరీ అన్నట్టుగా అనిపిస్తది. కాన్సెప్ట్ అనేది కొంచెం యూనిక్‌గా ఉంది. అండ్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా గూడా ఉంటదన్నమాట స్క్రీన్ ప్లే అనేది. కానీ క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్స్ అనేవి బావున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మన హీరో ఫాదర్ అన్నమాట. తన క్యారెక్టర్ చాలా బావుంది. చూడ్డానికి అందరికి పిచ్చోడిలా కనిపిస్తాడు గానీ, తను వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళని కన్విన్స్ చేసేసి వాళ్ళని మోటివేట్ చేస్తాడన్నమాట. మోటివేట్ చేసి ఎలా మార్చేస్తాడంటే, వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు నెక్స్ట్ ఏమవుదాము, ఏ స్టెప్ తీసుకుందాం అనుకునేది మనోడు డిసైడ్ చేసేస్తాడన్నమాట. అలా ఉంటది. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సినిమా మొత్తం కూడా ఎవరో ఒకరిని అట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాడు. తను స్క్రీన్ మీదకొచ్చినప్పుడల్లా. అదైతే బావుంది మాట. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మన మెయిన్ లీడ్స్ కాకుండా ఒక ఇద్దరు క్యారెక్టర్స్ అనేవాళ్ళు వస్తారన్నమాట. వాళ్ళ లవ్ స్టోరీ అనేది బావుంది. బేసిక్‌గా ఆ లవ్ స్టోరీ కొంచెం సాడ్ ఎండింగ్ అని ఉంటదిమాట. అంటే బేసిక్‌గా ఈ స్టోరీ ఎందుకు పెట్టారంటే ఇదొక డ్రైవింగ్ ఫోర్స్‌లా యాక్ట్ చేసి మన హీరో స్టోరీకి ఒక జస్టిఫికేషన్ లాంటిది ఇస్తదన్నమాట. సో, ఆ లవ్ స్టోరీ అయితే పెట్టడం జరిగింది. అదైతే నాకు కొంచెం క్యూట్‌గా అనిపించింది. బావుంది. దాంట్లో ఉండే యాక్టర్స్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేశారన్నమాట. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ అంటే అన్నీ బానే ఉన్నాయి. మ్యూజిక్ నాకు కొంచెం అక్కడక్కడ కొంచెం నచ్చలేదు. అంటే మరీ డబ్బింగ్ పాటల్లా తెలిసిపోతున్నాయన్నమాట. అవైతే కొంచెం బాలేవు. అది కాకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదంతా కూడా బానే ఉంది. బేసిక్‌గా ఇదేంటంటే ఒక రొమాంటిక్ కామెడీ మూవీలా తీద్దామనుకున్నారు. కామెడీ అక్కడక్కడ ఉన్నా సరే టోటల్‌గా ఇదేంటంటే నాకొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలా అనిపించింది. బావుంది. ఇంక ఓవరాల్‌గా సినిమా చూడాలా వద్దా అంటే చూడండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇంకొకటి కొంచెం పేషెన్స్‌ని అయితే టెస్ట్ చేస్తది. కానీ క్లైమాక్స్ వరకు వెయిట్ చేయండి. మంచి జస్టిఫికేషన్ ఇస్తారన్నమాట క్యారెక్టర్స్‌కి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు